హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్ల పోస్టుల భర్తీకి మరి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామనేసి ఇక్కడ చెప్తున్నారు. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్స్ విడుదల చేస్తామనేసి, ప్రస్తుతం 2-3 మండలాలకు ఒక సర్వేయర్ మాత్రమే ఉన్నారనేసి, మరి భూముల సర్వేకు రెగ్యులర్ సర్వేయర్లు కీలకం అనేసి చెప్తున్నారు. సో దాదాపుగా తెలంగాణలో మరో 400 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చే విధంగా ఇక్కడ కనిపిస్తుందండి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ సీఎం దగ్గర ఉన్నటువంటి ఫైల్ ఏదైతే ఉన్నాయో, సర్వేయర్లకు సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో, ఈ పోస్టులకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి ఇక్కడ ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి సమాచారం. దాదాపుగా 400 వరకు ఈ యొక్క రెగ్యులర్ పోస్టులు ఉండే అవకాశాలు కూడా మరి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు ఉన్నటువంటి మండలాల్లో ఏదైతే ఉన్నాయో, సో దాదాపుగా 2-3 మండలాలు కలిపి ఒక సర్వేయర్ మాత్రమే ఉన్నారనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. సో మరి రాబోయేటటువంటి ఈ నోటిఫికేషన్స్లో దాదాపుగా 400 వరకు ఈ యొక్క రెగ్యులర్ సర్వేయర్ల నియామకం అనేది మరి ఇక్కడ జరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నటువంటి సమాచారం. సో దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో మొత్తం కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో సో ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం. దాంతోపాటు ఇక్కడ లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నటువంటి ఉన్నట్టా లేనట్లా అనేసి కొంతమంది భూముల సర్వేర్ రెగ్యులర్ సర్వేయర్లకు తోడు లైసెన్స్డ్ సర్వేయర్లను వినియోగించుకోవాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ ఎక్కడ కూడా వారిని వాడుకోవడం లేదు. గత ఏడాది మేలో నోటిఫికేషన్స్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకున్నారు. వీరికి ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించి విధుల్లోని చేర్చుకున్నారు. ప్రతి మండలానికి 4 నుంచి 6 సర్వేయర్లను కేటాయించారు. అయితే విధుల్లోని చేరి నెలలు గడుస్తున్న క్షేత్రస్థాయిలో వీరి పరిస్థితి అగమ్యశోరణం అనేసి కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సమాచారం. సో రాబోయేటటువంటి నోటిఫికేషన్స్లో సర్వేయర్లకు సంబంధించినటువంటి నియామకాలు అయితే చేపట్టే అవకాశాలు కూడా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సమాచారం. సో ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన రెగ్యులర్ పోస్టులు ఉండే అవకాశాలు కూడా ఇక్కడ వస్తున్నటువంటి సమాచారం. ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి సార్ అంటే, మరి మనకు టీజీపీఎస్సీ నుంచి మరి దాదాపు కూడా అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి భర్తీకి కూడా ఇక్కడ చేపట్టేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ మంత్లో కూడా మరి దాదాపుగా 2 నుంచి మరి 3 నోటిఫికేషన్స్ కూడా వెలువడే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సమాచారం. గతం నుంచే టీజీపీఎస్సీ చైర్మన్ గారు స్పష్టంగా చెప్పారనమాట. సో ప్రతి నెల వచ్చేసి 3 నుంచి 4 నోటిఫికేషన్స్ను విడుదల చేస్తామనేసి చెప్పారు. సో అదే స్థాయిలో ఇప్పుడు కూడా మరి నోటిఫికేషన్స్ను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నటువంటి సమాచారం. 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు వెళ్తున్నటువంటి సమాచారం అండి. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన మరి అదేవిధంగా అన్నీ కూడా రెగ్యులర్కి సంబంధించినటువంటి పోస్టులే. సో మంచిగా ఉండే అవకాశం ఉంటుంది ప్రభుత్వం సంబంధించినటువంటి పోస్టులు. సో రీసెంట్గా చాలామంది చెప్తున్నారు, సార్ మరి ఎఫ్బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంకా ఆలస్యం అవుతుందా లేదా, మరి ఈ మంత్లో అయినా వచ్చే అవకాశం ఉన్నదా లేదా అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి ఈ మంత్లో వచ్చే అవకాశాలు కూడా మరి ఎక్కువగా ఉన్నటువంటి సమాచారం. దాదాపు కూడా 1393 పోస్టులకు సంబంధించినటువంటి ఈ ఎఫ్బీఓ సంబంధించినటువంటి నియామకాలు ఏదైతే ఉన్నాయో, సో ఈ యొక్క నియామకాలు అనేది చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సమాచారం. ఏదైనా సరే సో నోటిఫికేషన్స్ విషయంలో ప్రభుత్వము చాలా సానుకూల వైఖరి అయితే కనిపిస్తుంది. 100% రిక్రూట్మెంట్ దిశగా ముందుకు వెళ్తున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఈ ఇయర్ ఏదైతే ఉన్నాయో అది కీలకంగా మారబోతుంది. అన్నీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు కూడా ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి సమాచారం. సో గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, నోటిఫికేషన్స్ విషయంలో ప్రభుత్వం చాలా సానుకూల వైఖరిగా కనిపిస్తుంది. 100% రిక్రూట్మెంట్ దిశగా ముందుకు వెళ్తున్నటువంటి సమాచారం. సో ఇదే ఓవరాల్గా మనకు రెగ్యులర్ సర్వేయర్లకు సంబంధించినటువంటి పోస్టుల అప్డేట్ అండి.